ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీయేతర పక్షాల నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాయావతి, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, దేవేగౌడ, సీతారాం యేచూరిని చంద్రబాబు కలవనున్నారు. కూటమి విధి విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. అంతేకాకుండా టీడీపీ ఎంపీలతో సమావేశం కానున్నారు. కేంద్రంతో పోరాటంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి ఎన్ని గంటలకు చేరుకుంటారు? టీడీపీ ఎంపీలతో ఎన్ని గంటలకు భేటీ అవుతారు? లలిత, ఈరోజు కీలకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీకి రాబోతున్నారు. సాయంత్రం 6:30 గంటలకి రాహుల్ గాంధీతో కీలకంగా భేటీ అవ్వబోతున్నారు. బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఏకం చేసేటువంటి పనిలో ఇప్పటికే చంద్రబాబు, అలాగే ఇతర కీలకమైనటువంటి జాతీయ స్థాయిలో నేతలతో ఇప్పటికే భేటీలు కూడా నిర్వహించారు. దాని తర్వాత జరగబోయేటువంటి దాని కొనసాగింపుగా ఈ రోజు కూడా మరికొంతమంది జాతీయ నాయకులు కూడా కలవబోతున్నారు. ఇప్పటివరకు వారితో చర్చించినటువంటి అంశాలపైన ఈ రోజు రాహుల్ గాంధీతో కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించేటువంటి పనిలో నిమగ్నం కాబోతున్నారు. అలాగే ఇతర కీలకంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ తో కూడా భేటీ కాబోతున్నారు. ఇటు బీజేపీయేతర కూటమి ఏర్పాటులో కీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కన్వీనర్ గా దానికి సంబంధించినటువంటి బాధ్యతలు అన్ని కూడా చంద్రబాబు తన భుజాలపై వేసుకుని ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శరద్ పవార్, ములాయం కావచ్చు, అలాగే మాయావతి, సీతారాం యేచూరి, ఫరూక్ అబ్దుల్లా, దేవగౌడ వంటి సీనియర్ నేతలను కూడా వారితో కూడా భేటీ ఉంటుంది. ఒక దశలో ఇప్పటికే ఒక విడతగా వారితో చర్చలు అనేది కూడా ముగిశాయి. తద్వారా దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన కూడా వారితో చర్చించబోతున్నారు. అలాగే ఇటు టీడీపీ ఎంపీలతో కూడా సాయంత్రం వీరందరితో భేటీ ముగిసిన అనంతరం ఇటు తెలంగాణ ఏపీ భవన్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కమిషనర్ అలాగే ఎంపీలతో భేటీ అయ్యి ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ అంశాలపైన కూడా వారందరితో చర్చించి కేంద్రం పైన భవిష్యత్తు పోరాటానికి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారని తెలుస్తోంది లలిత. అయితే మదర్, మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని రోజులు ఢిల్లీలో పర్యటన ఉండబోతోంది? లలిత, ఈ ఒక్కరోజు మా పర్యటన కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత నేరుగా రాహుల్ గాంధీ నివాసానికి చేరుకుని రాహుల్ గాంధీతో భేటీ ఉంటుంది. రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన అనంతరం 7:30 గంటలకి శరద్ పవార్ తో భేటీ ఉంటుంది. ఆ శరద్ పవార్ తో భేటీ అనంతరం తిరిగి ఏపీ భవన్ చేరుకుంటారు. ఏపీ భవన్ చేరుకున్న తర్వాత ఇక్కడ ఇతర విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కూడా భేటీ అనేది కూడా ఉంటుంది. వారితో కూడా బీజేపీయేతర కూటమి ఏర్పాటు, అలాగే కేంద్రం పైన పోరాటం సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే విధంగా ప్రధాని చేస్తున్నటువంటి చర్యలను కూడా వారందరికీ వివరించి 2019 ఎన్నికలే లక్ష్యంగా, అంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా అన్ని పక్షాలను కూడా కలుసుకొని వెళ్లాలనేటువంటి నినాదం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన అనేది కూడా ఉండబోతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య సఖ్యత లేనప్పటికీ జాతీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఒక గొడుగు కిందికి రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. సంబంధించినటువంటి